పరిశోధనా విధానం డాక్టర్ ఎస్ జయప్రకాష్. ఇందులో ఇది 3వ భాగం, థర్డ్ పార్ట్. వివిధ విజ్ఞాన శాస్త్రాల పరిచయం. పరిశోధకుడు తాను ఏ అంశంలో పరిశోధన చేస్తున్నాడో ఆ అంశంలో మాత్రమే నిష్ణాతుడై ఉంటే చాలదు. ఆ పరిశోధన అంతా సత్ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. పరిశోధన అంశానికి సంబంధించిన వివిధ శాస్త్రాల్లో కూడా కొంత పరిచయం ఉండడం చాలా అవసరం. ఇది పరిశోధకుడి దృష్టిని విశాలం చేయడమే కాక కొత్త విషయాలను తెలుసుకోగల అవకాశాన్ని కూడా ఇవ్వగలదు. లాభాపేక్ష లేకుండా ఉండడం. ఏదైనా లాభాన్ని ఆశించో పదవిని ఆశించో పరిశోధనలో ప్రవేశించడం తప్పు. అలా చేస్తే పరిశోధన సత్ఫలితాన్నివ్వదు. పీసా విశ్వవిద్యాలయంలో గెలీలియో వైద్యశాస్త్రం చదువుతుండేవాడు. మెల్లమెల్లగా అతడు గణితం వైపు ఆకర్షితుడై కొంతకాలానికి వైద్య విద్యను పూర్తిగా వదిలేశాడు. ఆ కాలంలో ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్కు సంవత్సరానికి 9,000 రూపాయలు సమానమైన జీతం ఉంటే, ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్కు 300 రూపాయల జీతం మాత్రమే ఉండేది. అయినప్పటికీ ధనాపేక్ష లేకుండా గెలీలియో గణిత విజ్ఞానంలోనే తన జీవితాన్ని వెచ్చించాడు. పరిశోధకాగ్రగణ్యుడయ్యాడు. పరిశోధనకు అంకితమైన వాళ్ళు ఉన్నత పదవుల్ని ఆశించరు. మరికొందరు కోరి వచ్చిన పదవుల్ని త్యజిస్తారు కూడా. నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ చాలా కాలం తనకు వచ్చిన గొప్ప పదవుల్ని తన పరిశోధనలకు భంగమవుతాయని తిరస్కరించాడు. భాషా సౌలభ్యం. సిద్ధాంత వ్యాసంలోని భాష పాఠకుల్ని విస్మయపరిచేటట్లు ఉండకూడదు. తేలికగా వెంటనే అర్థమయ్యేటట్లుగా ఉండాలి. పరిశోధకుడు తన సిద్ధాంతాన్ని సులభ శైలిలో తేలికైన పదాలతో దీర్ఘ సమాసాలు లేకుండా చక్కగా రాయాలి. స్పష్టత చాలా ముఖ్యం. అలా లేనప్పుడు విషయం ఎంత బాగున్నప్పటికీ భాష మూలంగా అసలుకే ముప్పు వస్తుంది. సిద్ధాంత వ్యాసాన్ని చక్కగా చదివించేలాగా భాష సరళంగా ఉండడం చాలా అవసరం. అలంకారిక శైలి, పదగుంబనం శైలి సిద్ధాంత వ్యాసాల్లో పనికిరాదు. విషయాన్ని విశదం చేసే సరళ శైలిలో మాత్రమే పరిశోధకుడు రచన చేయాలి. చిత్తశుద్ధి. పరిశోధకుడిలో ఈ గుణం తప్పనిసరిగా ఉండాలి. తన సిద్ధాంత వ్యాసానికి తానే విమర్శకుడిగా వ్యవహరించాలి. ఇతరుల విమర్శలను సహృదయంతో స్వీకరించాలి. చిత్తశుద్ధితో వాటిని పాటించాలి. పరిశోధనా ప్రపంచంలో ఏ ఒక్కడు తనకు తానే ఒక సర్వజ్ఞుడు కాలేడు. నేటి విజ్ఞానాభివృద్ధి గత పరిశోధకుల కృషి ఫలితమే అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. రూపొందిస్తున్న సిద్ధాంతాలు తన ఇష్టాయిష్టాలపై కాకుండా వస్తుగతమైనవిగా ఉండేటట్లు పరిశోధకుడు జాగ్రత్త వహించాలి. నిష్పక్షపాత దృష్టితో పరిశోధన కొనసాగించాలి. నిజమైన పరిశోధకుడు తనకెదురైన సమస్యల నుండి ఏదో ఒకలాగా తప్పించుకోవడానికి ప్రయత్నించడు. చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. వ్యక్తిగత సామర్థ్యం. ఒక పుస్తకాన్ని సాధారణంగా చదవడం వేరు, పరిశోధనా దృష్టితో చదవడం వేరు. పరిశోధకుడు తనకు ఏది అవసరమో దాన్ని మాత్రమే స్వీకరించాలి. అనవసర విషయాలతో కాలయాపన చేయకూడదు. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను సేకరించగల నేర్పును కలిగి ఉండాలి. పరిశోధకుల దృష్టి నిరంతరం తన పరిశోధనాంశంపైనే ఉండాలి. పరిశోధకుడు పాండిత్య ప్రాకర్ష కలిగి ఉండటమే కాకుండా ఆత్మస్థైర్యం, సహనం లాంటి గుణాలను కలిగి ఉండాలి. తొందరపాటు పనికిరాదు.
పరిశోధనలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. తనకు కావలసిన పుస్తకాలు, పరికరాలు దొరకడంలో ఆలస్యం ఏర్పడవచ్చు. ఎన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ పట్టు వదలక పరిశోధనా యజ్ఞాన్ని పూర్తి చేయగలిగే దృఢ స్వభావం, దీక్ష పరిశోధకుడికి ఉండటం చాలా అవసరం. పరిశోధకుడు ఎదుర్కొంటున్న సమస్యలు. భారతదేశంలో పరిశోధకులు, ముఖ్యంగా ప్రయోగాత్మక పరిశోధనా రంగంలో ఉన్నవారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనవి కొన్ని. శాస్త్రీయ శిక్షణ. పరిశోధక విద్యార్థులకు పరిశోధనా విధానంలో శాస్త్రీయ శిక్షణ లేకపోవటం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పరిశోధనా విధానం ఒక పాఠ్యాంశంగా ప్రతి విద్యార్థి అధ్యయనం చేయాలి. ఇప్పుడిప్పుడే కోర్సులు పరిశోధనా విధానం ఒక పాఠ్యాంశంగా బోధిస్తున్నాయి. పరిశోధనా విధానంలో శాస్త్రీయ శిక్షణ లేనప్పుడు వాళ్ళు రూపొందించే సిద్ధాంతాలు వాస్తవానికి దూరంగా ఉండే ప్రమాదం ఉంది. విశ్వవిద్యాలయ సమాచార వినిమయం. విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సమాచార వినిమయం లేకపోవడం వల్ల పరిశోధకుడు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాడు. ఒక పరిశోధనాంశాన్ని ఎన్నుకొని పరిశోధన చేస్తున్నప్పుడు అదే అంశంపై మరో విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతుండడం, ఒక్కోసారి అప్పటికే సిద్ధాంత వ్యాసాలు వెలువడి ఉండడం మొదలైన సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం, అవగాహన ఉన్నప్పుడు ఒకే అంశం మీద 2-3 పరిశోధనలు చేయడం లాంటి పొరపాట్లు జరగవు. పరిశోధన ఫలితాలు అందరికీ తెలియజేయడం వల్ల విజ్ఞాన ప్రగతి త్వరితగతిని సాగుతుంది. గ్రంథాలయాల సహకారం. పరిశోధకుడు తనకు కావలసిన విషయ సామాగ్రి సేకరించడానికి గ్రంథాలయాల మీద ఆధారపడాలి. అయితే పరిశోధకునికి గ్రంథాలయాన్ని వినియోగించుకోవడం తెలియాలి. పుస్తకాలు, పత్రికలు, నివేదికలు అన్నీ ఒకే చోట లభ్యం కాకపోవడం వల్ల పరిశోధకుడు తనకు కావలసిన పుస్తకం కోసం ఎంతో కాలాన్ని వ్యర్థం చేసుకోవలసి వస్తుంది. ఈ సందర్భంలో గ్రంథాలయాల సహకారం కూడా ఎంతో అవసరం ఉంది. ఉపసంహారం. ఒక దేశం అభివృద్ధి ఆ దేశపు శాస్త్రజ్ఞుల మీద ఆధారపడి ఉంటుంది. యువ పరిశోధకులు తమ బాధ్యతను గుర్తించి చిత్తశుద్ధితో పరిశోధనలు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిశోధనా సమస్య. రీసెర్చ్ ప్రాబ్లం. పరిశోధనా క్రమంలో తొలిఘట్టం పరిశోధనా సమస్యను లేదా పరిశోధనాంశాన్ని ఎన్నుకోవడం. పరిశోధకుడు తన అభిరుచులకు అనుగుణంగా తన శక్తి సామర్థ్యాలు బేరీజు వేసుకొని స్వయంగా పరిశోధనాంశాన్ని నిర్ణయించుకోవాలి. మిత్రులు చెప్పారనో, పర్యవేక్షకులు సూచించారనో ఒక అంశాన్ని ఇష్టం లేకపోయినా స్వీకరించకూడదు. పరిశోధనా అంశాన్ని ఎన్నుకోవడంలో జాగ్రత్త వహించకపోతే పరిశోధకుడు ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. తమకు ఏ అంశంలో అభిరుచి ఉందో నిర్ధారించుకోలేని కొందరు, నేను దేని మీద పరిశోధన చేయాలి, నాకొక పరిశోధనాంశం చెప్పండి అంటూ పర్యవేక్షకులను అడుగుతుంటారు. ఒక విషయంలో పరిశోధన చేయదలుచుకున్న వారు ఆ విషయానికి సంబంధించిన అన్ని వివరాలు బాగా ఆకలింపు చేసుకున్నవారు, ఆ విషయానికి సంబంధించిన అన్ని వివరాలు బాగా ఆకలింపు చేసుకున్న తరువాత సమస్యను తామే స్వయంగా ఎన్నుకోవడం ఉచితంగా ఉంటుంది. సమస్య అని అర్థమిచ్చే ఆంగ్ల పదం ప్రాబ్లం గ్రీకు భాషా పదమైన ప్రాబెలియన్ నుండి వచ్చింది. పరిశోధనా సమస్య, రీసెర్చ్ ప్రాబ్లం అంటే పరిశోధనకు తీసుకున్న అంశం పరిష్కారం కావలసిన పరిశోధనా సమస్య అని
ఈ సందర్భంలో చెప్పవచ్చు. పరిశోధనా విధానంలో 3వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.